గుంటూరు కారం గురూజీ గారైతే గుణపం దింపారు ప్రతి ఒక్కరికైతే. వామ్మో, ఇది మామూలు సినిమా కాదు, రాడ్డులకే రాడ్డు సినిమా. మూవీ రివ్యూ అంటే డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారికి పోనీ లేని ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆ ఛాన్స్ని అయితే నిలబెట్టుకోలేకపోయారు గురూజీ గారు అయితే. అసలు గురూజీ గారి మార్క్ అయితే ఎక్కడా లేదు. అసలు ఇది అతని సినిమానే నాకైతే డౌట్ వచ్చింది. ఆయన పాత సినిమాలన్నీ కలిపి ఈ సినిమాని అయితే తీశాడు. మూవీలో అయితే ప్లస్ పాయింట్లు అంటూ ఏమీ లేవు బాబు గారి యాక్టింగ్ తప్పించి. మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. ఆయన లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎటకారం డైలాగ్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. అది మినహాయింపు మూవీలో అయితే ఏం లేదు. బాబు వన్ మ్యాన్ షో. అసలు హీరోయిన్లు ఎందుకు పెట్టారు ఆయనకే తెలియాలి. అసలు అన్నిటికంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మూవీ మీద వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా ఉన్నాయి. మళ్ళీ మహేష్ బాబు గారు రాజమౌళి గారి చేతుల్లో పడితే ఇప్పుడల్లా రారు బయటికి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా వస్తుంది. అందుకని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెట్టుకున్నారు ఫ్యాన్స్ అయితే. వాళ్ళందరికైతే తలా రాడ్ అయితే దింపాడు. వాళ్ళకి కాదు, నార్మల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికైతే రాడ్డు దిగింది ఈ మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి. అసలు ఘోరం రా భయ్యా, అసలు ఈ మూవీ గురించి డిస్కస్ చేయడమే అనవసరం అనిపిస్తుంది. ఈ మూవీలో ఇంకా ప్లస్ పాయింట్లు వచ్చేసరికి మహేష్ బాబు గారు ఒక్కళ్ళే, ఆయన ఒక్కడే వన్ మ్యాన్ షో. అది మినహాయింపు అసలు మూవీలో అయితే ఏమీ లేదు. ఇక టెడ్డీ అన్న గురించి మనకు తెలిసిందే కదా, అన్నం తీసుకోవడం పెద్ద దరిద్రం మూవీకి. అన్న అయితే అన్ని సినిమా పాటలు కలిపి అయితే కొట్టాడు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దరిద్రంగా ఉంది. ఎక్కడ మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఓవరాల్గా మూవీ అయితే అసలు బాగోలేదు ఫ్రెండ్స్. మీరైతే ఈ మూవీని అవాయిడ్ చేయడమే మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇంకా మహేష్ బాబు గారు గుంటూరు కారం మూవీ రివ్యూ వచ్చేసరికి. మరి ఈ మూవీని చూసారా లేదా మీరు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.